ఎన్నికల హామీలను పూర్తి చేశామని మంత్రి అచ్చెన్నాయుడు ఎలా అంటున్నారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ప్రశ్నించారు. ఒక్క ఆడబిడ్డ నిధి ఇవ్వాల్సి ఉందని, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రనే అమ్మేయాలని అచ్చెన్నాయుడు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఇక సూపర్ 6 హామీలు పూర్తిగా అమలు చేయకుండానే చేశామని చెప్పుకోవడం దారుణమని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టిన బాండ్లను తీసుకొచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉండారు అంటే ఎంతమంది పిల్లలు ఉండారు వాళ్ళకందరికి కూడా ఏదైతే అమ్మఒడి తల్లికి వందనం ఇస్తామని చెప్పి, మరి అదేవిధంగా స్త్రీ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి మీ ఇంట్లో ఎంతమంది ఉండారని చెప్పి మరి దానికి క్యాల్కులేట్ చేసి ఈ సంవత్సరానికి ఇంత వస్తుంది, 5 ఏళ్లకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మీ కుటుంబానికి ఇంత లబ్ధి జరుగుతుందని చెప్పి ఒక బాండ్ రూపంలో ప్రతి గడపకు మరి ఇచ్చిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం. మరి ఇవాళ అదే నోటితో మరి ఈరోజు అచ్చెన్నాయుడు గారు మరి ఏదైతే స్త్రీ నిధి కింద నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలి అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలు సుమారుగా 1,80,00,000 మంది ఉన్నారు. ఆ 1,80,00,000 మందికి మరి ఈరోజు గత సంవత్సరానికి 18,000 రేపు చెప్పున ఇచ్చింటే 32,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. మరి ఇప్పటికే మీరు కానీ మీ తండ్రి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, మరి ఈ రాష్ట్రం అంతా కూడా దివాలా తీరుతుంది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, మరి మీరు ఇస్తున్న హామీలు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పి ఒక ప్రశ్న అడిగితే, వచ్చిన హామీలు సూపర్ 6 పేరుతో సూపర్ 7 పేరుతో మరి ఏ మటుకు ఈ రాష్ట్ర ప్రజలకు నెరవేర్చారో ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.